దీంట్లో కూడా ఒకటి ఆన్సర్ ఉంది, చెప్తా మీకు అందరికి. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నానా విధములైన, ఒకటి కాదంట, రెండు కాదంట, నానా విధములైన అనేకమైన శోధనలలో మీరు పడినప్పుడు మీరు ఆ శోధనలను బట్టి ఏం చేయాలంట తెలుసా? మహా ఆనందము పొందండి. అంటే గంతులేయండి, సంతోషించండి, అబ్బా అని సంతోషించండి. శోధన అని శోధన అంటే పరీక్ష. ఈ పరీక్ష మనకి ఎందుకు కలుగుతుంది? అయితే యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరికి, ఎవరికి? యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరికి శోధన అనేది ఖచ్చితంగా కలుగుతుంది. శోధన అంటే పరీక్ష. నీకు యేసు ప్రభుని నమ్మిన తర్వాత నమ్మిన తర్వాత ఎందుకు నీకు కష్టాలు వస్తాయి? ఎందుకు యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీకు అప్పులు వస్తాయి? అప్పటిదాకా బాగానే ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించింటామో భయంకరమైన కష్టాలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు. ఏం పేరు? సౌలు. ఆయనకు కష్టాలు లేవు. యేసు ప్రభు ఏం చేసేవాడంటే గ్రామాలకు వెళ్ళి ఎక్కడెక్కడైతే సంఘముగా సేవకులను కొట్టేవాడు, విశ్వాసులను కొట్టేవాడు, చంపేవాడు. కంటి నిండా నిద్రపోయేటోడు, ఇష్టానుసారం లగ్జరీ లైఫ్ జీవించేవాడు. ఆ గ్రామానికి ఈ గ్రామానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉన్న రథములు, గుర్రముల మీద ఎవరు? సౌలు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయనను దర్శించి సౌలా దర్శించి ఆయనను గద్దించి ఆయన రక్షింపబడిన తర్వాత, మీ నుండి సౌలును వేరుపరచండి, ఇతను నా కొరకు అనేకమైన శ్రమల గుండా ప్రయాణము చేయాలా. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మినాడో, ఇదిగో ఆయన ప్రయాణాలు ఎలా ఉన్నాయి తెలుసా? గాఢాంధకారపు లోయలో అలల చేత కొట్టబడినాడు. 14 రోజులు ప్రాణభయముతో నడిపింపబడినాడు. తిండి లేక నడిపింపబడినాడు. చెరసాలలో వేయబడినాడు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎవరో వచ్చినను పారిపోయినాడు. ఒకప్పుడు ఎలా ఉండే? ప్రశాంతమైన. ప్రభుని నమ్మనప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మినాడో ఆయన శోధనలు, ఈ శోధన అంటే రోగము ఒక శోధన, అప్పు ఒక, అంటే కుటుంబాలలోనే ఉంటూనే సంతోషంగా ఉంటాం భార్యాభర్తల్లా, వెంటనే ఏం చెప్పి కోపం అయిపోయి కొట్లాట అయిపోయి చెదిరిపోతారు. ఇదొక శోధన. ఏది పట్టుకుంటే అది లాభకరంగా నడిపింపబడుతూ ఉంటుంది వ్యాపారం. అప్పుడే నాశనంలోనికి వెళ్ళిపోతుంది, అంత లాస్లోనికి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు వస్తాయి ఈ శోధనలు? ఎందుకు వస్తాయి అని అంటే, నువ్వు యేసు ప్రభుని నమ్మినావు కాబట్టి. ఎవరిని నమ్మినావు? నేను యేసు రక్తము ద్వారా కడగబడినాము కాబట్టి మనకేం కలుగుతుందంట? శోధన, పరీక్ష. స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సంవత్సరం అంతా మంచిగా బడికి పోతాడు. పొద్దున లేస్తాడు, బ్యాగ్ వేసుకుంటాడు, బడికి పోతాడు. పరీక్షల సమయం వచ్చింది అనుకో, వాడు ఏమంటాడు? అమ్మ కడుపు నొస్తుందమ్మా, అమ్మ జ్వరం వచ్చిందమ్మా అని అంటుంటాడు. ఎందుకు? పరీక్ష.
వానికి శోధన, ఇది ఒక శోధన, వాని పరీక్ష. ఇప్పుడు వాడు చదివిందంతా మనకి ఎక్కడ ఉంటుంది? ఆ వాడు అక్కడనే కూర్చుంటాడు. ఆ పరీక్ష పాస్ అయితే వాడు ముందుకు పోతాడు. అంతేనా? పరీక్ష పాస్ అయితేనే ముందుకు పోతాడు. అయితే క్రైస్తవుని జీవితములో ఈ శోధనలు ఎందుకు కలుగుతాయి అని అంటే, ఇదిగో మీరు నానా విధములైన శోధనలలో ప్రవేశించి నడిపింపబడుతూ ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి, ఆ యేసయ్య మహిమ కిరీటాన్ని నీవు ధరింపజేసుకోవాలి అనంటే ఈ శోధనల గుండా నీవు ప్రయాణము చేయాల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ శోధన ఎలా ఉంటుంది, ఎలా కలుగుతుంది అని అంటే గమనిస్తే, ఉదాహరణకు రోడ్డు మీద వెళుతూ ఉంటాం. వెళుతూ 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 బాగా గమనించాలా మీరు. వెళుతూ 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 చూడకూడదు చూసినాం. మనం పోతూ ఉన్నాం. సహజంగా మనం రోడ్డు మీద పోతూ ఉన్నాం. ఒక సినిమా వాల్ పోస్టరో ఏదో చూడకూడంగా అసభ్యకరంగా ఉండేటి మనం చూసినాం. ఆ చూసిన తర్వాత ఆ చూసినేది శోధన, ఆ చూసినేది శోధన. ఆ చూసిన తర్వాత మళ్ళా దాన్ని ఆకర్షింపబడి చూస్తున్నాం అనుకో, అది పాపం. అర్థమవుతుందని చెప్పేది. అనుకోకుండా చూసేది శోధన, అనుకోకుండా చూసేది శోధన. ఇప్పుడు ఉదాహరణకు బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఇంట్లోకి ఎవరైనా ఇంటికి పోయినాం అనుకోండి, ఇట్లా మల్లుకుంటే శోధన. అది ఎందుకు ఆ శోధన వస్తుంది? నీవు చూడాలని, నీవు అందులో పడిపోవాలని, నీవు ఆ పాపము చెయ్యాలని సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, నీ మనసులో ఒక ఆలోచన మనలోన పుట్టినప్పుడు, ఇదిగో అక్కడ పాత బస్ స్టాండ్ పోతున్నాం అనుకోండి, అక్కడ అన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి కదా, ఏ సినిమా పడిందబ్బా ఇప్పుడు అని ఇట్లా చూసినాం అనుకోండి, వాడు ఆలోచన పుట్టిస్తుంటాడు నీకు. మరి ఏ సినిమా పడిందో చూడు ఒకసారి నువ్వు. అమ్మ చూడమ్మా, నడుచుకుంటూ పోతున్నావు కదా, బుట్టి పట్టుకొని కొంగేసుకొని తల్లి చూడు అని నీ మనసులో పుట్టిస్తుంటాడు. ఆలోచన వస్తుంటుంది, అది శోధన. ఆ ఆలోచన వస్తున్నామన్న యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకుంటా పోతున్నావు అనుకో, అది శోధన, అది పాపం. అర్థమైందని చెప్పేది. మీ హృదయములో ఏదైతే క్రీస్తు యేసునకు విరోధముగా ఆ పాపపు ఆలోచనలు కానీ, పాపపు తలంపులు కానీ, పాపపు కోరికలు కానీ, అది పుట్టిన తర్వాత ఆ పుట్టిన ఆలోచనలను నెరవేర్చకుండగా, ఇప్పుడు మన హృదయంలో కదా యూట్యూబ్లలో ఏదో చూద్దాములే అని నీ హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. చూడకూడదు ఏదో చూద్దాములే, ఏదో ఆ బస్తో ఈ బస్తో ఆ బాసో ఈ బాసో చూద్దాములే అని నువ్వు అనుకున్నావు హృదయములా. అనుకొని పుట్టినప్పుడు అది శోధన, అది శోధన. ఈ శోధనను నువ్వు ఏం చేయాలో తెలుసా? జయించాలా. జయించకుండగా ఆ ఆలోచనకు లోబడితే అది పాపముగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఒక దేశం ఉందనుకోండి, ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశముతో పోరాడుతూ ఉంది, ఇంకొక దేశం యుద్ధం చేస్తూ ఉంది. యుద్ధము చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ దేశంలో ఉన్న సైనికులందరూ కూడా, ఈ దేశంలో ఉన్న సైనికులందరూ కూడా బయట ఉండి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశంలో యుద్ధం చేస్తూ ఉంటారు. బార్డర్లలో యుద్ధం చేస్తూ ఉంటారు, బార్డర్లో యుద్ధం చేస్తుంటారు. ముఖాముఖిగా కలిగే యుద్ధం ఇది.
అయితే ఈ యుద్ధములో ఉన్న ఈ ఇతర ఇంకొక దేశస్థుడు, ఈ వ్యతిరేకమైన దేశస్థుడు ఆ దేశము లోపల యుద్ధము చేయాలని చెప్పి, ఆ దేశము లోపల యుద్ధము చేయాలని చెప్పి కొంతమంది సైనికులను ఆ దేశములోనికి పంపించి యుద్ధము చేస్తూ క్రైస్తవునికి డైరెక్ట్గా శోధనలు కలుగుతాయి, లోపల నుంచి శోధనలు కలుగుతాయి. అర్థమైందా నేను చెప్పేది? నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తా, ఎందుకంటే వ్యర్థం కాకూడదు మీకు. మన హృదయములో నుండి ఆలోచనలు పుడతాయి, శోధించే ఆలోచనలు పుడతాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఇప్పుడు దావీదు గారు తన రాజ్యాన్ని కట్టుకొని ఆ రాజ్యం మీద ఎక్కడో యుద్ధము జరుగుతూ ఉంటే, యుద్ధము గోనైనా అని అంటే యుద్ధం తిరుగుతున్నాడా లేదా? తిరుగుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఎక్కడ తిరుగుతున్నారు? నిద్రలో తిరగొద్దు, ఇక్కడే తిరగండి, ఇక్కడనే ఉండండి, అక్కడిక్కడ తిరగొద్దు. ఆమేన్ హల్లెలూయా. యుద్ధం పో స్వామి అని అంటే, లేదు నేను ఇంటికాడ ఉంటానని ఉన్నావు మంచిగానే ఉన్నావు. ఆ యుద్ధము కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేదు. ఏదో ఇంట్లో 4 మూలల ఆ రాళ్ళు రప్పల మధ్యలో రాళ్ళు ఉంటాయి అప్పుడు కట్టుకునేటప్పుడు బిల్డింగ్, గాలాడకనో మిద్ద పైనకి పోయినావు, తిరుగుతూ ఉన్నావు, చూసినావు, చూడకూడదు చూసినావు, చూసి వదిలిపెట్టలే. శోధన చూసి వదిలిపెట్టలే, లోపలికి వచ్చినాడు. మళ్ళీ శోధన, అదే జ్ఞాపకం వస్తుంది, శోధన కలుగుతుంది. శోధన చూసినావు, చేయి పాపము చేయి అని మనసు ప్రేరేపిస్తుంది. ఇది శోధన. ఈ శోధనను జయించలేక దేవాది దేవునికి విరోధముగా పాపము చేసి ఆ పాపాన్ని ఎట్లా కట్టుకుంటా అని ఆలోచన చేయక ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో పాపం చేసినాడు. ఇది పాపము. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ శోధనను మన హృదయం వీటిని మనము జయించాలా, అసలు ఈ శోధన ఎవరు తీసుకొస్తారు అని మనం గమనిస్తే ఒక చిన్న మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు, ఆయన అనంటే ఇక్కడ యేసు. దాని పై మాటలు మనం గమనిస్తే 1వ వచనం 2వ వచనం మనం గమనిస్తే ఉంటుంది. చదవం. ఆ శోధకుడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో. ఎవరు మనల్ని శోధిస్తారు అని మనం గమనిస్తే వినాలా. అందరు ఇక్కడ చూడండి, ఎవరు శోధిస్తారంట? యేసు ప్రభు మనల్ని శోధించాడు. ఇక్కడ ఒక శోధకుడు ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే మనలోనికి వచ్చి, మనం డైరెక్ట్ కనపడాడు. వాడు డైరెక్ట్ కనపడితే ఇంకా అయిపోయాడు, నీ గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. డైరెక్ట్ కనపడితే యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకున్న తర్వాత బాప్తిసం తీసుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఈ శోధకుడు ఎవరు? ఈ సాతానుగాడు. శోధకుడు అంటే ఎవరు? సాతానుగాడు, సాతాను, అపవాది. వీడు యేసయ్య దగ్గరికి డైరెక్ట్ ముఖాముఖిగా కనపడుతున్నాడు. అయితే ఇక్కడ మనకు కూడా
మనము కూడా శోధింపబడుతూ ఉన్నాం అనుకోండి. ఈ శోధనలు తీసుకొచ్చేవాడు ఎవడు అనంటే సాతాను. ఎవరంట? సాతాను. వీడు ఏం చేస్తాడు తెలుసా? వీడు నీకు కనపడాడు, కనపడితే భయపడతావు. భయపడతామా? సంతోషపడతామా? ధైర్యంగా ఉంటాము, పారిపోతాం. రాత్రి నిద్ర పట్టదు, గుబురు గుబురు దుప్పటి కప్పుకొని వణికి పెడతాం. కాబట్టి వీడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఎదురుగా రాకుండా నీ హృదయములో కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు. ఏం ఆలోచనలు? యేసయ్య మీద నీ విశ్వాసాన్ని కృంగజేసే ఆలోచనలు, యేసయ్య మీద నీ కనుదృష్టిని తప్పే ఆలోచనలు, యేసయ్యకు నిన్ను అంటుగట్టనీయకుండగా, ఆ యేసయ్య అనే వేరుకి మనం అంటుగట్టకుండగా విరిచివేయబడే ఆలోచనలు, యేసయ్య నుంచి దూరము చేసే ఆలోచనలు వీడు నీలోన పుట్టించి నిన్ను శోధించి 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 ఏం కాదులే, ఏం కాదులే అని ఆలోచన పుట్టించి 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 ఒక శోధనను మన హృదయములో పుట్టించి ఆ శోధన మనను నెరవేర్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకు తెలుసా? ఈ శోధకుడు మనని యేసయ్య దగ్గరికి పంపించకుండగా, ఆయన మన కొరకు ఉంచిన జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని పొందనీయకుండగా, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ నూతనమైన యెరూషలేములో మనను అడుగు పెట్టనీయకుండగా ఈ శోధకుడు, ఈ అపవాది అయిన సాతానుగాడు మిమ్మల్ని శోధించి దేవుని దృష్టిలో మిమ్మల్ని ఒక పాపిగా, ఒక అనీతిమంతులుగా, ఒక భ్రష్టులుగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శోధకుడు ఎవరంట? మనకు శోధనలు ఎవరి వల్ల కలుగుతాయి? సాతాను గాని వల్ల కలుగుతాయి. అందుకనే పరలోకమందు ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మీటింగ్లో అక్కడిక్కడ తిరుక్కుంటూ ఒకడు వచ్చినాడు, ఈ నల్లటోడు. అందరూ ఆడ పరలోకం తెల్లగా ఉంటే ఈడొకడు నల్లటోడు వచ్చినాడు. నల్ల బట్టలు వేసుకొని నల్లటోడు వచ్చినాడు. తెల్ల బట్టలకు ఉండవలసిన అది ఏంటంటే పరిశుద్ధత. వీడు తెల్లగా, అందరూ ఆడ దేవదూతలందరూ తెల్ల మహిమ చేత ఉండి ఓ మీటింగ్ జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చిన నల్లోడు వచ్చినా ఊకుండకుండా వాళ్ళ మీటింగ్లో పోయి జొరబడి ప్రభువా ఆలోచన చేసినావా? ఎవరి గురించి? పలానా ఆ యోబు గురించి ఆలోచన చేసినావా అని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఈ వ్యక్తి, నువ్వు కంచేసినావులే, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి కాపాడుతున్నాడు, సరే ఆ కంచెను నేను తీస్తా అని ఆ కంచెను, యోబు చుట్టూ ఉన్న దేవుని కంచెను తీసివేసి యోబు గారిని శోధించడానికి ప్రయత్నం చేసినాడు. ఎందుకోసము? నీవు కంచె వేసినావు కాబట్టి, నీవు 3 పూటల తిండి ఇచ్చినావు కాబట్టి, నీవు బట్టలు వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చినావు కాబట్టి, నువ్వు పిల్లల్ని ఇచ్చినావు కాబట్టి, నీవు డబ్బునిచ్చినావు కాబట్టి అతను మంచిగా సంతోషంగా ఉన్నాడు. ఇవన్నీ తీసేస్తే మీ నామాన్ని అవమానపరుస్తాడు, మిమ్మల్ని దూరపరుస్తాడు, మీ నుంచి దూరం అయిపోతాడు అనే మాట చెప్పినప్పుడు దేవుడు ఆ శోధనకు అనుమతి ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, శోధన మన హృదయములో పుడుతుంది. ఆ శోధన పుట్టడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పర్మిషన్ ఇస్తాడు. ఏమిస్తాడంట? అనుమతిస్తాడు. కానీ దేవుడు శోధించడు. దేవుడు మీకు పరీక్ష పెట్టడు. పరీక్ష పెట్టేది ఎవడు? ఆ శోధించేది ఎవడు? సాతానుగాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుమతిస్తాడు. మీ ప్రాణం మీద అనుమతించాడు. మిమ్మల్ని చంపేంతగా మీ ప్రాణం మీద వాడు అనుమతించాడు. మీకు కష్టాలు తీసుకొని రావాలి, మీకు బాధలు తీసుకొని రావాలి, మీకు నష్టాలు తీసుకొని రావాలి అని అనుమతిస్తాడు. ఎందుకు? ఇదిగో
మీ విశ్వాసానికి పరీక్ష దేవుడు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మీ విశ్వాసానికి పరీక్ష దేవుడు పెడతాడు. ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసము తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆకాశము తెరవబడి పరలోకము నుంచి దేవాది దేవుడు పావురము ఆకారముగా ఆయన మీదికి దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు పరలోకము నుండి ఒక స్వరం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరిశుద్ధాత్మదేవుడు 40 రోజులు యేసయ్యను అరణ్యములో ఉపవాసము చేయడానికి, శోధింపబడడానికి తీసుకొని వెళుతాడు. అప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత సాతానుగాడు యేసయ్య దగ్గరకు వచ్చి, ఇదిగో యేసయ్య, ఆకలైతుందా? ఆకలైతుందిలే నీకు, నాకు తెలుసు, కానీ 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఏం చేసుకో? రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అని శోధిస్తున్నాడు. శరీరాశ, దీన్ని ఏమంటారు? శరీరాశ. శోధిస్తున్నాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. నువ్వు రొట్టెలు కామంటే రొట్టెలు అయితే కదా. ఇదిగో 5,000 మందికి పంచిపెట్టినావు కదా. ఏం పంచినాడు? ఏంటి? బర్గర్లా, ఎగ్ పఫ్లా, రొట్టెలు, చేపలు 5,000 మందికి పంచినావు కదా, పంచినాడు కదా. ఈ రొట్టెల్ని, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, తిను, ఆకలి అవుతుంది కదా అని అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, రేయ్ సాతానా, మనుష్యుడు రొట్టె వలన కాదు జీవించడం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ లోకములో మనుషులము, విశ్వాసులమైన మనము ఈ సాతానుగాడు మనలో పెట్టే శోధనలకు ఇట్టే పడిపోతాం. పరీక్షలు పెడుతూ ఉన్నాడు దేవుడు. ఈ సాతానుగాడు మనలోనికి వచ్చి వాడు పరీక్షలు పెడుతున్నాడు, వాడు శోధిస్తున్నాడు. ఈ పరీక్షలలో మనం పాస్ కాలేకపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. ఉదాహరణకు మొన్న ఒకటి, నేను పాస్టర్ సురేష్ అన్న గారు కర్నూలుకి ఆ ప్రాంతానికి పోయినాం, స్పీకర్ తీసుకోవడానికి. రిపేర్ అయితే తీసుకురానికి పోయినాం. అందులో ఒక బ్రదర్ ఉన్నాడు. ఓ బ్రదర్ మా ఎమ్మడు వచ్చిండు. వస్తే ఆ బ్రదర్ అంటాడు, అన్నా నిన్ననే 3 కిలోల మటన్ తెచ్చిన. ఏం తెచ్చిన? 3 కిలోల మటన్ తెచ్చిన. ఊర్లో కోసినారు, తెచ్చుకున్నాం, మంచిది. ఇక్కడ స్టేజ్ దగ్గర ఆగినారు అనుకో, ఇక్కడ రొట్టెలు తీసుకుందాము, 10 నిమిషాలు పోయి ఊరికాడ పోయి తీసుకొని వస్తాం, మంచిగా కడుపు నిండా తిందాం అని అన్నాడు. ఎందుకు చేసినావు 3 కిలోలు? అది ఏదో ఉండే కదా మొన్నటిదాకా, ఏదో ఏం పుణ్యము, పున్నముకి కోసినారు, తెచ్చుకున్నాం ఇంట్లో. ఇది శోధన. అయితే నాకు చెప్తే, సురేష్ అన్నకి చెప్తే, మేము గిన్నే తింటాంలే అని గాడ హోటల్లో మా పైసలు ఇచ్చి మేము తిన్నాం. ఇది శోధన. ఆ ఏశావు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. ఈ లోకములో క్రీస్తు యేసుని నమ్మిన మనము మాల పున్నమని ఆ పున్నమి రోజు ఎన్ని కిలోలు దిగినాయి ఇంట్లో. జయించాలా శోధన. యేసయ్య అంటాడు, రే ఈ రాళ్ళ వలన, ఈ రొట్టెల వలన నేను జీవించండ్రా, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదిగో విగ్రహార్పితం అయినది ఏదైనా సరే ఏం చేయకూడదంట? తినాలనా? విగ్రహార్పితం అయినది ఏదైనా సరే, అన్యుల ఆచారాల గరికి చేసుకునేది ఏదైనా సరే తినమన్నాడా? చెప్పండి, నోర్లు తెరిచి. నోర్లు ఇంటికాడ పెట్టొచ్చున్నారా? ఏమన్నట్టు?
గట్టి చెప్పండి. తినకూడదు అంటారు. మరి ఎట్ట తింటున్నావు? ఎట్ట తింటున్నావు? ఒక మటన్ ముక్క కొరకు దేవుణ్ణి నమ్ముకుంటేవి కదా, ఒక మటన్ ముక్క కొరకు. ఇది మన విశ్వాస పరిమాణం. ఇది మన విశ్వాస పరిమాణం. మాల పున్నమి రోజు 2 కిలోలు తింటివి, ఇంకొక పున్నమి రోజు 3 కిలోలు తింటివి. తినలేదా? ఎప్పుడు కూర మాంసమే తినలేదా? వాసనే చూడలేదా? అదే రోజు తినాలనా? పక్క రోజు తిను. వాళ్లకు నీకు ప్రత్యేకత ఏమి? నీవు విజయము పొందాలని, నీవు అపజయము పొందకూడదని, నీవు విజయము పొందాలని యేసయ్య సిలువ ఎక్కినాడట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకోసం ఎక్కినాడు యేసయ్య సిలువ? నీ విజయము పొందాలని, నీవు విజయము పొందాలని. ఆయన సిలువ ఎక్కితే, ఆయన మరణిస్తే నీవేం చేస్తున్నావు తెలుసా? ఈ దేశంలో ఉంటూ ఈ లోకపు ఆచారాలకు తల ఒగ్గి, హృదయములో కలుగుతున్న శోధనలకు లొంగిపోయి దేవుణ్ణి అపజయము పరుస్తూ ఉన్నావు. ఆ రోజు నీవు చేసుకున్న ప్రతి వంట, ప్రతి ముక్క, నీ నోట్లో పడిన ప్రతి ముక్క నా యేసయ్య కన్నీటి చుక్క. ఆయన కన్నీటి చుక్క గార్చిన ఆవిరావురని వేసుకొని తింటివి. ముఖం గాల ఆవిరారు చాలా తెస్తా 3 కిలోలు అంటారు నాతో. వేరోడు అంటే పొట్టను కొడుతుంటే కానీ నేను నా కోపము అణిచివేసుకున్నాను. నేను పక్కనోళ్ళు ఏమన్నా ఇల్లు కడుతుంటే ఎందుకు తింటావు పోయి చెప్పిండా దేవుడు? మరుసటి రోజు అమ్మా మేము తినమట్లా, మరుసటి రోజు మేము వస్తాం, కావాలంటే మంచి వంట చేసి పెట్టు, మా ఇంటికి రా, మా ఇంటికాడ వంట చేసి పెడతా, తిందు. నీ విజయము కొరకు ఆయన ప్రాణత్యాగము చేస్తే ఆయనను అపజయములోనికి నడిపించినావు. ఇది నీ విశ్వాస జీవితం. ఇది మన విశ్వాస జీవితం. అందుకనే అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను శోధిస్తూ ఉన్నాడు. నీ హృదయములో నీ ఎదుట ముక్కలు పెట్టి, నీ ఎదుట మురిసెంకలు పెట్టి, నీ ఎదుట అవి పెట్టి ఇవి పెట్టి, నీ ఎదుట బచ్చాలు పెట్టి శోధిస్తున్నాడు. తిను తిను, ఏం కాదులే, తిను, ఏం కాదులే. మన వాళ్ళే కోసుకున్నారు, మస్తు కోసుకున్నారు. నేను చూస్తా, నాకు అన్నీ తెలుస్తాయి. ఎవరెవరు ఇంట్లో ముక్కలు కోసినారు, ఎవరెవరి ఇంట్లో వాసనలు వచ్చినాయి అన్నీ తెలుసు నాకు. ఎవరెవరు ఇంటింటికి పోయి తిరిగి అన్నం తిన్నారు అన్నీ తెలుసు నాకు. ఒక పాట రాసినాడు భక్తుడు, విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై, ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడా. స్తోత్రం. నారాధన పునరుద్ధానుడనికి నారాధన, నీకే నారాధన. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై, ప్రాణత్యాగము చేసావు నీవు. ఎవరి కొరకంట? ఎవరి విజయం కొరకంట? ఎవరి విజయం కొరకు? ఎవరి విజయం కొరకు చెప్పాలా? ఎవరి విజయం కొరకు? నా విజయము కొరకు. పాపములో పడిపోకుండగా, శాపములో పడిపోకుండగా, ఆ దుష్టుడైన సాతానుగాడు నిన్ను హేళన చేయకుండగా మన విజయము కొరకు ఆయన కురూపిగా మార్చబడితే, ఆయన విజయము కొరకు ఒక్క పూట మాంసంకి దూరం ఉండలేదా? ఒక్క మాంసపు ముద్ద కొరకు దూరం ఉండలేదా? ఆ ఏశావు జ్యేష్ఠత్వము కొరకు ఎలాగైతే భ్రష్టునిగా మార్చబడినాడో, జ్యేష్ఠత్వపు హక్కును, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును ఎలాగైతే వదులుకున్నాడో, నీలో కలిగిన ఆ కలిగిన శోధనను నెరవేర్చుకొని
యేసయ్యను అవమానపరిచినావు, యేసయ్యను హేళనపరిచినావు, ఆయనను తలదించుకునే స్థితిలోనికి నడిపించినావు. నీ ఒక్కొక్క నోటిలో పడిన ఆ ముద్ద సాతానుగానికి జయమిచ్చి యేసయ్యను ఏం చేసినావు? అపజయ పాలు చేసినావు. ఇదే నువ్వు చేయాల్సిందే, ఇదే. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన నీ కొరకు రక్తము గార్చినాడు. నీ ఆస్తి కాదు అడుగుతుంది, నీ అంతస్తు కాదు అడుగుతుంది, నీ హోదాలు కాదు అడుగుతుంది, నీ డబ్బు కాదు, నీ నగలు కాదు అడుగుతుంది. ఇదిగో, నేను నీ విజయము కొరకు ప్రాణం పెట్టిన, నా విజయము కొరకు నీవు శోధనను జయించు అని అంటే, మేము జయించాం, మాకు మటనే కావాలా? ఏం కావాలా? నీసే కావాలా? నీసోలం మేము. కంపుకూడదు, కంపు. నీసంటే ఏంది? నీసంటే చెప్పాలమ్మా, నీసంటే ఏంది? కంపు పోదు. ఎంత దోమినా శాపలకం పోతుందా? పోతుందా నరేష్ బ్రదర్? పోతుందా? పోదు. బండకేసి దోమినా నీసు నీసే, లైబాయ్ సోపేసి దోమినా నీసు నీసే. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి మీరు తినలేరులే. తిన్నారా? తిన్నారా? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్యను మీరు అపజయ పాలు చేసినారు. మన విజయము కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి మన యేసయ్య. ఈ భూమి మీద నివాసము చేస్తున్నప్పుడు మన హృదయములో కలుగుతున్న ప్రతి శోధనను జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. మీ నామాన్ని అవమానపరచనీయకుండగా, హేళనపరచకుండగా నేను ముందుకు సాగున్నట్లు సహాయము చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఎవరు పిలిస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోవద్దు. ఊగా ఉరుకులాడుకుంటా ఇంట్లో తిండి లేక అట్లా పోయినారనుకో, ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలు అయిపోతాయి. సార్ చెప్తున్నా, ఎట్టయిపోతాయి సార్? అయిపోతాయి, ఎత్తుకపోతాయి. ఎవరు ఎత్తుకపోతారు సార్? ఎత్తుకపోయేటోళ్ళు ఎత్తుకపోతారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఎత్తుకపోతారు. జాగ్రత్త. నీవు నేను ఆరాధిస్తుంది రోషము కలిగిన దేవుణ్ణి. మన దేవుడు ఎవరంట? రోషము కలిగిన దేవుడు. పిచ్చి 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 పిచ్చివి చేసుకుంటా ఇక్కడికి వచ్చి యేసయ్య రక్త మాంసంలో వేసుకొని ముసుగేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని అట్లా కూర్చోవద్దు. అందుకనే శోధకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని శోధించడానికి వాడు మీ హృదయములో యేసయ్యకు విరోధమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు బైబిల్లో, లేవియా కాండంలో అంటాడు, ఇదిగో మీరు ఈ లోకములో ఉన్నారు కాబట్టి ఈ లోక ఆచారాలు ఏది కూడా మీరు పాటించమన్నాడా? పాటించొద్దు, పాటించొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ శోధన చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ శోధనను సాతానుగాడు మనలోనికి తీసుకొని వచ్చి ఆ శోధనలో జయించనీయకుండగా ఆ శోధనలో పడిపోవడానికి కారణమవుతూ ఉన్నాడు. కొంతమంది ఏమవుతున్నారంటే వాళ్ళింతకు వాళ్ళే శోధనలో పడిపోతున్నారంట. వాళ్ళింతకు వాళ్ళే. సాతానుగాడు ఏం చేస్తలేడు, మనం ఇంతకు మనమే శోధనలో పడిపోతున్నామంట. చదువుదాం, ఆ చిన్న మాట చదువుదాం. యాకోబు పుస్తకము 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పుస్తకము 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ప్రతివాడును తన సొంత ఆశ చేత దురాశ చేత ఈడువబడి మరులు కొలపబడును. సాతానుగాడి ఒక నడుచుకుంటా పోతున్నాడంట, బాధపడుకుంటా. ఏంద్రా సాతాన బాధపడుతున్నావు అని అంటే వాడు అన్నాడంట, వినడం. వాడు అన్నాడంట, ఏం చేద్దాం రా నాయన, ఈ క్రైస్తవులు ఉన్నారు కదా, ఉన్నారు, వీళ్ళతోనే వచ్చింది నాకు ఒక తంట.
వీళ్ళతోన నాకు వచ్చింది ఒక తంట అన్నాడంట. ఏం తంటరా నీకు వాళ్ళతోన? వాళ్ళని పోయి ఊక నీవే కదా గెలికేది, మంచిగా ఉంటుండే వాళ్ళని నాశనం చేసింది నీవే కదా అంటే, నేనెక్కడ చేస్తారా నాయన? నేను ఊక ఉంటే వాళ్ళ స్వకీయమైన వాళ్ళ సొంత ఆలోచనలు ఆశలను వాళ్ళ హృదయములో రేగెత్తించుకొని ఆ హృదయంలో కలుగుతున్న ఆశలకు వాళ్ళు లోబడి వాళ్ళు నెరవేర్చుకొని నా మీద వేస్తారు. ఊక నా మీద నిందేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళ ఆశలు వాళ్ళ హృదయంలో కలుగుతున్న ఆశలు వాళ్ళు నెరవేర్చుకుంటూ నా మీద నిందేస్తున్నారు అంటున్నాడు వాడు సాతాను. ఇప్పుడు మనం అందరం కూడా అంతే ఉన్నాం. తినడానికి ఒకటి కావాలా, ఏది? ఒక సాకు. ఒక విజిటింగ్ పోయినా ఏమైనా మందిరానికి వస్తలేవు అని అంటే కొంచెం ఇట్లా బాగాలేదు సార్ అని. బాగాలేకపోతే చెప్పాలి కదా, ప్రార్థన చేశాను సార్, నేను నీకు చెప్పాను సార్ అంటే. ఎందుకు అని అంటే, ఊక నువ్వు ఏదో ఉంటావు కదా సార్, అది బోకో ఏమో అంటావు కదా సార్. బోకు కాదురా నాయన, సాకు అంటే. ఆ బోకు అంటావు కదా సార్ అంటే. బోకు కాదు స్వామి, సాకు. ఏంది? సాకులు చెప్తా ఉంటావు కదా సార్, అందుకనే చెప్పాను సార్ నేను అంట. అందుకనే చెప్పాను సార్ నేను అంట. ఇది ఒక సాకు. నీ హృదయములో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి సాతాను గాన్ని ఒక అడ్డు పెట్టుకొని, వాడు నన్ను శోధించినాడు సార్, శోధించినాడు. ఏ అమ్మా ప్రార్థనకు వచ్చిలేవు? లేచినా అప్పుడే నిద్రపోయినా, తిన్నా, బాగా నడుములు వచ్చిండే సార్, అడ్డం పడినా నిద్రలో పోయినా. నువ్వు పండుకోవాలని ఆశ కలిగినావు, నువ్వు మందిరానికి రాకూడదులే ఈరోజు అని నీవు అనుకున్నావు. అప్పుడే మళ్ళా నడుమునొచ్చిందని అబద్ధము. ప్రతివాడు తన సొంత ఆశలకు ఈడవబడి మరలు కొలపబడుతున్నాడు. నీకెందుకు శోధనలు వస్తున్నాయి? సొంతముగా మనలోన ఆలోచనలను బట్టి, మనలో ఉన్న ఆశలను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అంటే సాతానుగాడు శోధిస్తాడు, నీవింతకు నీవు ఆ శోధనలో పడిపోతావు అనేది దీనికి అర్థం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే శరీర క్రియల వలన, శరీరాశల వలన మనం ఏం చేస్తున్నాం? శోధనలోనికి పడిపోతున్నాం. ఇంతకుముందు నేను చెప్పిన దావీదు గారిది. ఆయన మేడ మీద తిరుగుతూ చూడకూడంది చూసినాడు, లోపల పోయి ఊగా కూర్చుంటే అయిపోయాయి కదా. మళ్ళా ఆలోచనలు రేగెత్తించుకుంటున్నాడు. దాని ద్వారా పాపము చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. బలవంతుడైన సంసోను పాపము పట్టబడి శోధింపబడి ప్రాణాన్ని కోల్పోయినాడు. ఆ సంసోను బలవంతుడు, చూడకూడని చూసినాడు, ఆమె మీద మోహపు చూపులు కలిగినాడు, ఆశ కలిగినాడు. ఒక బలవంతుడు బలహీనపరచబడినాడు. తన శరీరంలో కలిగిన శరీరాశలను నెరవేర్చుకోవడానికి పరిగెత్తినాడు. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉంటున్న మనము, వాడు సాతానుగాడు, వాడేమో శోధిస్తున్నాడేమో అని మనం అనుకుంటున్నాము. కానీ మనలో కలుగుతున్న శరీరాశను, శరీర క్రియలను మనము జయించలేకపోక వాటికి బానిసగా మార్చబడుతూ ఉన్నాం. ఏమవుతున్నాం? బానిసగా మార్చబడుతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక చిన్న మాట ఉంటుంది, చదువుకుందాం. ఒక చిన్న మాట, మంచి మాట. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. అదే మాటలో యాకోబు పుస్తకము 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై ఏమవుతుందంట? మరణము కలుగుతుందంట, మరణం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉదాహరణకు ఒక స్త్రీ ఉందనుకోండి, గర్భము ధరించాలంటే ఒక పురుషునితో ఏకీభవించాలి. ఇప్పుడు మనలో ఒక ఆశ కలిగింది, ఒక శోధన, ఒక ఆశ, శరీర కోరిక కలిగింది. ఈ శరీర కోరికను
మనము దీన్ని నెరవేర్చుకోకుండా దీన్ని త్రోసిపుస్తే అక్కడ గర్భము ధరించం, అక్కడ మరణం అనే గర్భము ధరించం. అయితే ఎప్పుడైతే నీలో కలిగిన శరీర కోరికలను నెరవేర్చుకోవాలని నువ్వు పరిగెత్తితే అక్కడ మరణం అనే గర్భము నువ్వు ధరిస్తావు, మరణం అనే గర్భాన్ని నువ్వు ధరిస్తావు. ఆ పాపము పరిపక్వమై మరణమును గంటది. నీలో కలిగే ప్రతి శరీర కోరికలు తుదకు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాయి తెలుసా? మరణానికే తీసుకొని వెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? మరణానికే తీసుకొని వెళ్తాయి. సంసోను బలవంతుడు ఒక పచ్చి దౌడ ఎముకతోన 1000 మందిని చంపిన వ్యక్తి, బలవంతుడు. ఫిలిస్తీయులు ఆ వ్యక్తిని చూస్తే ఆ దేశపు ఫిలిస్తీయులందరూ పారిపోతారు. అలాంటి బలవంతుడైన సంసోను బలహీనుడుగా ఎలా మార్చబడినాడు తెలుసా? ఇదిగో ఆయన హృదయములో ఒక శరీర కోరిక పుట్టింది, ఒక శోధన పుట్టింది, ఒక స్త్రీ పట్ల కామపు కోరిక పుట్టింది. దాన్ని నెరవేర్చుకోవడానికి మరణాన్ని కన్నాడు. గర్భము ధరించి మరణాన్ని కని బలహీనునిగా మార్చబడినాడు. ఏమైనాడు? బలహీనునిగా మార్చబడి ఆఖరికి 2 కనులు ఊడబెరికినారు. ఆఖరికి అంత బలవంతుడైన వాణ్ణి 2 దిమ్మెలకు గట్టి అపహాసించినారు, హేళనపరిచినారు. ఇతనేనా సంసోన్ అని హేళనపరిచినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో కలుగుతున్న ప్రతి శోధనను మనం ఏం చేయాలంట? జయించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా జయించాలా సార్, ఎట్లా జయించాలా సార్ అని అంటుంటాం. లోపల పుట్టేటి ఎట్లా జయించాలా సార్ అని అంటుంటాం. అయితే చదువుదాం ఒక చిన్న మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మీ ప్రతి శోధన నుండి ఏమి చదవండి మళ్ళీ చదువు. ఏదియు మీకు సంభవింపదు. ఇంకా చదువు 10:13. మీరు సహింపగలిగినంత వరకే మీకు శోధనను ఇస్తాడు. ఆ శోధన నుండి ఒక మార్గము చూపి మిమ్మల్ని తప్పింపజేస్తాడు. దేవుడు అంటాడు, ఇదిగో మీరు శోధనలోనికి పడిపోకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఆ గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభు ఆమడ దూరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన శిష్యులందరూ పండుకుంటున్నారు, నిద్రపోతున్నారు. ప్రార్థన చేసుకోండి అని అంటే నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మీరు కాదు, ఇక్కడ బైబిల్లో నిద్రపోతున్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీరు కాదు, బైబిల్లో నిద్రపోతున్నారు. మీరు అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోతున్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపబడకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. మీలో రేకెత్తిస్తున్న ప్రతి శరీర కోరికలను మీరు జయించాలి అని అనుకుంటే ఇదిగో మీకు ఆయుధం ఒకటే. ఆ ఆయుధమే ఏందది? ప్రార్థన. ఏమాయుధము? ప్రార్థన. నీలో శరీర కోరికలు రేగెత్తుతున్నాయి అనుకోండి, నీలో శోధన కలుగుతుంది అనుకోండి, మందిరానికి ఎప్పుడెందుకు పోతావులే? 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తాడు సార్. పాటలు పాడి సప్పట్లు కొట్టించి 12:30కు వాక్యం చెప్తాడు. ఏడగొడతాం 1:30 సప్పట్లు అని. ఈ ఆలోచన ఎవరు పుట్టిస్తారు తెలుసా? మీరు కాదు, పాపం. ఆ శోధకుడు మీలోనికి వచ్చిట్టాడు. వాని సైన్యాన్ని పంపించి ఇప్పుడు ఎందుకు పోతావులే, మెలింగా పోదువులే. ఇప్పుడు వచ్చి ఆయన తెరుచుకొని పాటలు పాడి, పాస్టర్ అమ్మ ఒక పాట పాడి,
వాళ్ళ కూతురు ఒక పాట పాడి, జగరన్న ఒక పాట పాడి, ప్రభాకరన్ ఓ పాడి 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 మళ్ళీ వర్షిపు చేసి భాషలలో ఆనందించి ఎగిలాడి అప్పుడు ఓదంలే అని శోధకుడు చెప్తుంటాడు లోపల. అప్పుడు ఏదో వాక్యం మంచిగా విని నీ హృదయం అనే పలక మీద రాసుకొని ఆ వాక్యం ఫలించి షెట్ అయి మ్రానై ఆ మ్రాను కింద నీ జీవితం ఉండేటట్లా అప్పుడు అప్పుడైనా పోయి ఉంటావా, మంచిగా వాక్యం వింటావా? అదిలే ముసుగేసుకుంటువేమో, ముసుగు తీసుకుంటురేమో. వినండి అనంటే వింటున్నా సార్, ఇటనే తల నిలబడదు రా. శోధకుడు వాక్యం విననీయడు, శోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రార్థన ద్వారా నీలో రేగెత్తిస్తున్న, నీలో పుడుతున్న ప్రతి శోధనను మనం ఏం చేయాలంట? జయించాల. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శోధన నీలో కలిగిన ప్రతి శోధనకు మన యేసయ్యనే ఒక దారి చూపిస్తాడు ఆ శోధన తప్పింపబడడానికి. రేపు ఆదివారం అనంగా శనివారం రోజే యేసయ్యా రేపు ఆదివారం అయ్యా, నేను మీ మందిరానికి పోవాలా, నా కుటుంబం అంతా మీ మందిరానికి రావాలా అని ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నావా? ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నావా? మందిరంలో ఎప్పుడు నేను నిద్రపోతుంటా, నిద్ర రాకూడదయ్యా. ఎందుకు వస్తుంది నాకు నిద్ర? పని చేసినప్పుడు నిద్ర రాదే, టీవీ చూసినప్పుడు నోరు తెరుచుకొని చూస్తావే, ఈగలు పోతున్నా దాన్ని నాన్ వెజ్ లాగా తింటావే, సినిమాలు చూసినప్పుడు పక్కన వాళ్ళ సోది మాటలు వినేటప్పుడు మంచిగా చెవులు పెట్టి వింటావే. మందిరానికి వచ్చినప్పుడే ఎందుకు నిద్ర వస్తుంది? నాకు రాకూడదయ్యా నిద్ర, నేను ఈ వాక్యం వినాలా అని ప్రార్థన చేసుకున్నావా? నీలో రేగెత్తిస్తున్న ఆ శోధన అనే నిద్రను జయించినావా? జయించలే. మళ్ళా ఇడికి వస్తే విజయ గీతము మనసార నేను నా విజయముకై ప్రాణ ప్రాణ అని అంటావు. ఏం త్యాగం చేసినావయ్యా నా విజయం కొరకు అని పాట పాడతావు. ఆయన విజయము కొరకు నిద్రను అణుచుకోలేకపోతున్నావే, ఆయన విజయము కొరకు తిండిని అణుచుకోలేకపోతున్నావే, ఆయన విజయము కొరకు సరైన సమయానికి రాలేకపోతున్నావే, ఆయన విజయము కొరకు దేవుని మందిరములో సరిగ్గా ఉండలేకపోతున్నావే, ఆయన విజయము కొరకు దేవునితో సరిగ్గా ఈ ఆత్మీయ యాత్ర కొనసాగించుకోలేకపోతున్నావే. ఎక్కడ ఆయన విజయం? ఎక్కడ ఆయన చూసి సంతోషించాలా? ఎక్కడ నిన్ను చూసి సంతోషించాలా ఆయన? ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి శోధనలో నువ్వు పడిపోకుండగా మెలకువ కలిగి ప్రార్థన చేసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. శోధన సాతానుగాడు తీసుకొని వస్తాడు. మొదటిగా ఈ శోధన మనమింతకు మనమే శోధనకు అప్పచెప్పుకుంటాము. ఇంకొక మాట చదువుకుందాం. 3వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆమేన్, హల్లెలూయా. శోధన సాతానుగాడు తీసుకొని వస్తాడు. ఎందుకు? మీరు యేసయ్య మీద నమ్మకం పెట్టుకోకుండా, మీరు యేసయ్య మీద అవిశ్వాసము కలగడానికి, అపనమ్మకం కలగడానికి తీసుకొని వస్తాడు. రెండవదిగా శోధన, ఆ శోధకుడు వచ్చి మనం శోధించకపోయినా
మన శరీరంలో కలుగుతున్న కోరికల ద్వారా మనం శోధింపబడుతూ సొంతంగా మనం శోధనలోనికి పడిపోతాం. సొంతంగా మనం శోధనలోకి పడిపోతాం. మూడవదిగా మీకు శోధన ఎట్లా కలుగుతుంది అని అంటే, దుష్ట సాంగత్యం అంటే చెడు స్నేహం. ఎవరితోనంట? చెడు స్నేహం. కీర్తనలు 1వ అధ్యాయం చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయం. ఇదిగో, దుష్టుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక. ఆనే పోయి కూర్చుంటావు. అపహాసకులు ఉన్న కానే పోయి కూర్చుంటావు అని నవ్వి నేను అవమానపరిచిన దగ్గర పోయి కూర్చొని రాసుకొని బూడిద రాసుకుంటే ఏమొస్తుందంట? బూడిద రాసుకుంటే ఏమొస్తుందంట? బూడిద రాసుకుంటే తెలదా? ఏమన్నా వజ్రాలు, మన బంగారం ఏమైనా పడుతుందా? ముత్యాలు ఏమైనా పడతాయి? బూడిద రాసుకుంటే బూడిదనే పడతాయి. మళ్ళీ ఆ బూడిదనే రాసుకొని పోతావు ఇట్లా గోడ గీకినట్ట. దుష్టుల సాంగత్యం చేయొద్దు. నీ కుటుంబము గురించి, నీ గురించి హేళనగా మాట్లాడే వాళ్ళ దగ్గర పోవద్దు. ఎందుకు పోతావు? ఈ దుష్టుల సాంగత్యం వలన కూడా మనము శోధనలోనికి నడిపింపబడతామంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో స్నేహము చేయాలనో, ఎవరితో స్నేహము చేయకూడదో ఆలోచన చేయాలా. మనం ఆత్మీయులతో కలిసి నీవు స్నేహము చేయాలా. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు లోకంతో స్నేహం చేసినావు, మంచిదే, నీ ఇష్టం, జరిగిపోయింది అది. ఇప్పుడు యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడిన తర్వాత నీ స్నేహం చేంజ్ కావాలా. మళ్ళా తిరిగిపోయి వాళ్ళతోనే కూర్చుంటే, మళ్ళా వాళ్ళతోనే తిరిగిపోయి కూర్చుంటే దేవుడు ఏమంటాడు? అరే, దుష్టుల సావాసం చేయొద్దు. మళ్ళా ఈ లోకపు మాటలు కలిగిన వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ చేస్తేవి. ఈ లోకంలో ఉన్న వాటి ఇంట్ల దగ్గరికి అక్క, చెల్లి, అన్న అనుకుంటా పోతివి. బంద్ చేసినా ఏం కాదులే, ఒకటి ఏం కాదులే. అరే మంచిగా చేస్తున్నావు, అరే దగ్గొస్తుంది, ఎట కాదురా ఇట్ట తాగాల, అట కాదురా ఇట్ట తాగాల. పోయినసారి ఒకటి చెప్పిన, ఒక వ్యక్తి వాడిని మార్సనిక పోయి పేకాట క్లబ్లో పోయి, రే పేకాట ఆడొద్దు మారు అని అన్నానంట. ఊకుంటారా, నా పైసలు పోయి నేను దాంట్లో ఆడితే నువ్వు మారంటావు అని అండి. వాడు ఎంత మాట వినకుండా వాడు పేకాట ఆడుతున్నాడు. సీరియస్గా పైసలు పోయినాయి కదా, సీరియస్గా పేకాట ఆడుతుంటే వీడు పక్కన నిలబడి చూస్తున్నాడు. ఒక 2-3 ఆటలు అయిన తర్వాత, రే అది కాదు ఇట్లా పెట్టు, ఆ ముక్క ఇట్లా పెట్టు అని అంటున్నాడంట. ఒక 2-3 ఆటలు అయిన తర్వాత మళ్ళా ఓడిపోతే జర్రా నీకు రాదు, ఏం రాదు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆడబట్టి, ఇప్పుడు చూడు అని ఈడు పట్టుకొని ఆట ఆడుకుంటున్నాడంట. పక్కన వాని చేతిలో సిగరెట్ తీసుకొని ఇట్లా ఆడుకుంటున్నాడంట. దుష్టుల సాంగత్యం చేయొద్దు. ఇది ఒక శోధన. ఆత్మీయులతోనే నీ సహవాసము కలిగి ఉండు. ప్రార్థనా పరులతోనే నీవు స్నేహం చేయి. మందిరానికి వచ్చే వారితోనే నీవు నడువు. మందిరానికి వద్దులేక ఈరోజు ఏం పోతావులే, నీ ముఖం అవసరమైతే కొట్టు, యేసు నామమున దయమ పో అని గద్దించు. ఊగా ఇట్లా మీద వేసుకొని ఏసయ్యా అయ్యా ఏసయ్యా అనుకోవద్దట. గద్దించు, చర్చికి పోద్దంటావు అని చెప్పి ఆ దుష్టుల సాంగత్యం ఎరుగుపోదు. ఈరోజు ఎందుకు లేక రేపు పోదాములే, ఈరోజు స్త్రీల కూడికి ఉంది పోదాము, వద్దు లెక్క అని ఎవరైనా అన్నారా, వాళ్ళని కట్ చేయి, అవసరంలే. నువ్వు ఒంటరిగా నీతో దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఒక పాట మనం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా,
నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా. నన్ను విడిపోకయా. ఆయన ఉండడు నీతోన. దుష్టుల సావాసం చేయొద్దు. ఎల్లప్పుడూ ప్రార్థన వాక్యం అనే వారితోనే నీ సహవాసం చేయి. నువ్వు వెళుతున్న ఈ మార్గములో ఎవరైతే అట్లా చేయొద్దంట కదా, భక్తి సప్పట్లు కొట్టకూడదంట కదా, హల్లెలూయా చెప్పొద్దంట కదా. ఏయ్ దరిద్రుడా పా ఏసునామమ్మన పోవద్దా అటనా, చప్పట్లు కొట్ట అటనా అన్నావనుకో ఇంకా అయిపోయా. ఇట అట్టనా అన్నావు అనుకో ఇటనే. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ శోధనలు పడిపోవద్దు. చప్పట్లు కొడతాం. ఎందుకు కొట్టాము? నా దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆమేన్ హల్లెలూయా. ఆ పరలోకములో కోటాను కోట్ల దూతల సైన్య సమూహములంతా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు గట్టిగా చెప్పండి. గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైనా యెహోవాను గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు కొట్టాను చెప్పట్లు? ఎందుకు కొట్టాను? దుష్టుల సాంగత్యము చేయొద్దు. ఒక వ్యక్తి ఉన్నాడంట, దావీదుకు కుమారుడు ఒక వ్యక్తి ఉన్నాడంట, అమ్నోన్. ఆ వ్యక్తి ఒక శోధన ఆ వ్యక్తిలోని కలిగింది. ఆ వ్యక్తిలోని ఒక శోధన, ఒక ఆలోచన వచ్చింది. ఆ శోధనను జయించలేక కృంగిపోతూ ఉన్నాడు. ఆ శోధనను అంటే ఆ శోధనను అనుసరించలేకపోయి పాపములోనికి పడిపోలేకపోతూ ఉన్నాడు. ఆ శోధనను జయించలేకపోతూ ఉన్నాడు. కృంగిపోతూ ఉంటే ఈ దుష్ట సాంగత్యం కలిగిన ఈ అమ్నోనుకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యోనాదాబు. ఏం పేరంట? యెహోనాదాబు. ఈ వ్యక్తి కపటము కలిగిన వాడు. ఈ వ్యక్తి వచ్చి, ఒరే ఎందుకురా కృంగిపోతున్నావు రోజుకి? నువ్వు రాజు కుమారునివి, మంచి భోజనాలు చేస్తావు, నీ ముఖము నిగనిగ కలకలలాడాలా, నీవెందుకురా వికారంగా ఉన్నావు అని అంటే, నా హృదయంలో ఈ ఆలోచన వచ్చిందిరా. ఈ ఆలోచన బట్టి నా హృదయంలో వచ్చిన భాగ్యమ్మ తల్లి చెప్తారా? ఇక్కడికి వస్తారా? నా హృదయంలో వచ్చిన ఆలోచనలు బట్టి నేను కృంగిపోతున్నా అని అంటే, ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఈ కపటము కలిగిన దుష్ట స్నేహము కలిగిన వ్యక్తి ఆలోచనను ఎలా నెరవేర్చుకోవాలనో ఇంకొక ఆలోచన చెప్పి, ఆ దుష్టుని ఆలోచన, హృదయములో పుట్టిన ఆ చెడు ఆలోచనను నెరవేర్చి ఆఖరికి ఆ అమ్నోను మరణానికి దారితీసి మరణమైపోయినాడు. ఈ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టు. దుష్ట సాంగత్యము ఎవరైనా మందిరానికి వద్దులే అని అంటే వాడు దుష్టుని సంబంధి. అగవో ఎందుకు వద్దు? ఎవరైనా ఈరోజు వద్దులే రేపు పోదాంలే అని అంటే వద్దు, అట్లా పెట్టుకోవద్దు వాళ్ళతో. కట్ చేయి. నువ్వు ఒక్కరివిరా. దేవుడు నీతో పాటు ఉన్నాడు. దేవుడు నిన్ను నీ ద్వారా దేవుడు సంతోషపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ శోధనను జయించు. అయితే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఈ శోధనలు మీరు సహించలేనంత శోధనలు నేను మీకు ఇవ్వను. ఆ శోధనలలో మీకు ఒక చక్కటి ఆలోచన చెప్పి ఆ శోధనలు నేను తప్పిస్తా. ఆమేన్ హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, అనేక మంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో గెహజీ మొదలుకొని అననీయ సఫీరా వరకు ఎంతోమంది శోధనలో పడిపోయి
దేవుని ఎదుట అపనమ్మకములుగా మార్చబడి మరణానికి దారి తీయబడినారు. అయితే ఈరోజు నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీకు కలుగుతూ ఉన్న మీ శరీరంలో కలుగుతున్న ప్రతి శోధనకు మీరు జయించాలి అని అంటే ఇదిగో మీరేం చేయాలో తెలుసా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. శోధన జయించిన తర్వాత మనకు కలిగేది ఏం కలుగుతుంది అంటే ఒక చిన్న మాట చెప్పుకొని మనం ముగిద్దాం. చదువుకుందాం. యాకోబు పుస్తకము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధనలన్నీ సహించి జయించిన తర్వాత మనకి ఏమి కలుగుతుంది అని అంటే ఇదిగో శోధనలో మీకు కలిగిన శోధనలన్నిటిని జయించి సహనము కలిగి ఓర్పు కలిగి మీ విశ్వాస పరిమాణాన్ని దినదినము పెంపొందించుకుంటూ వచ్చే ప్రతి శోధనకు లొంగిపోకుండగా, వచ్చే ప్రతి బాధకు కష్టాలకు లొంగిపోకుండగా, ఇదిగో బాప్తీసము తీసుకున్నప్పుడే అప్పుడే మంచిగా ఉండి ఊగా ఈ పాస్టరు ముంచని మునిగిన తర్వాత నీ కష్టాలు అప్పుడు బాగుంటాయి. ఇప్పుడేమో డబ్బు పుడతలేదు, ఏం చేస్తలేదు. నేను మళ్ళా ఏనికి పోతబ్బా అని అనకూడదు. నీకు వస్తున్న ప్రతి శోధనను నువ్వేం చేయాలంట? సహించాలా, జయించాలా. నీ విశ్వాస పరిమాణమును బట్టి నీవు ఇంకా విశ్వాసములో ఎలా ఉన్నావు? క్రీస్తు యేసు అనే అనే స్థిరమైన బండ మీద ఉన్నావా? గాలికి కొట్టుకొని ఎగిరిపోవు ఒక మామూలు మట్టి మీద నీ విశ్వాసపు ఇల్లును కడుతున్నావా అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి శోధనకు అనుమతించినప్పుడు ఆ శోధనను సహించి, ఆ శోధనలో జయించి, ఆ శోధన ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడంట? లాస్ట్ చదవమ్మా, 1:12 లాస్ట్. వాగ్దానము చేసిన జీవ కిరీటము ఏం చేస్తావంట? పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద నీవు అనుభవిస్తున్న ప్రతి శోధన అక్కడ పరలోకంలో నీకు ఏమైతుంది తెలుసా? దేవుడు నీకు వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక శోధన వస్తుందంటే అక్కడ ఒక కిరీటం వస్తుంది అనుకోవాలి. ఇక్కడ ఒక శోధన వస్తుందంటే అక్కడ ఒక కిరీటం వస్తుంది అనుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? వింటున్నారా? ఇక్కడ ఒక శోధన వచ్చిందంటే అక్కడ ఒక కిరీటం. చూపుల ద్వారా శోధన జయించు, దానికి పడిపోవద్దు. పడిపోతే కిరీటం ఉండదు. ఆ చూపుల ద్వారా వచ్చే శోధన నువ్వు జయిస్తే నీకు కిరీటం. హృదయములో ఆలోచనల ద్వారా వచ్చే శోధనను జయిస్తే నీకు కిరీటం. శరీరేచ్ఛలను జయిస్తే నీకు కిరీటం. జీవపు డంబాన్ని నీవు జయిస్తే నీకు కిరీటం. ఈ లోకపు ఆశలను జయిస్తే నీకు కిరీటం. అందుకనే యేసు క్రీస్తు ప్రభు ఆ శోధకుడు 3 సార్లు వచ్చి యేసయ్యను శోధించినాడు. శోధిస్తే యేసయ్య జయించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శోధనను మనం ఏం చేయాలంట? జయించాలి. ఈ శోధనను జయిస్తేనే నీకేమొస్తుంది? కిరీటం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా, చాలామంది శోధనలు వస్తుంటాయి, నాకు తెలుసు. మీకు ఎన్ని శోధనలు ఉన్నాయో ఇక్కడ ఉన్న నాకు కూడా అన్నీ ఉంటాయి, మీకన్నా ఎక్కువనే ఉంటాయి. జయించాల. శోధనలకు పడిపోకూడదు, బాధలకు పడిపోకూడదు, కష్టాలకు పడిపోకూడదు, సమస్యలకు పడిపోకూడదు, దేవునికి దూరముగా మార్చబడకూడదు. ప్రతి శోధన నీ విశ్వాసాన్ని, నీ విశ్వాస యాత్రను, నీ విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ముసలితనములో దేవుడు ఆయనకు సంతానం ఇచ్చినాడు. మంచిగా ఉన్నాడు, సంతానం ఇచ్చినాడులే, ముసలి వయసులో ఒకగానో కొడుకునిచ్చినాడులే అనుకునే టైంలోనే
ఏ అబ్రహాం అని అంటే, చిత్తం ప్రభువా. నీ కొడుకున్నాడా? ఉన్నాడు. అక్కడికి పో. ఎక్కడికి? ఉదయకాలం అందు పోయి ఆ మోరియా దేశంలో ఆ పర్వతంల దగ్గరికి వెళ్ళి, ఒకానొక పర్వతం దగ్గరికి వెళ్ళి, నీ కొడుకును నాకు బలి ఇప్పుడే ఇస్తివి, అప్పుడే తీసుకుంటా అంటివి, ఏంది ప్రభు ఇది అని అనలే. ఆ శోధన మాట బయలువెడిన వెంటనే హృదయములో ఒక శోధన, ఒక బాధ, ఒక వేదన. ముసలితనములో దేవుడు నాకు వాగ్దానం చేసి ఇచ్చిన నా కొడుకుని మళ్ళా తిరిగి దేవుడే తీసుకుంటున్నాడే అని ఒక బాధ కలుగుతూ ఆ వ్యక్తిని ఉదయమే లేపి, నాయనా పోదాంపా. ఎక్కడికి నాయనా? ఇక్కడ పోదాంపా, ఒక చిన్న పని ఉంది, ఆడ దేవుడు రమ్మన్నాడు అని ఆ చిన్న వ్యక్తిని ఒక గాడిద మీద, ఈయనొక గాడిద మీద కట్టెలు పెట్టుకొని, అన్ని గాడిదలు పెట్టుకొని ప్రయాణం అవుతూ ఉన్నాడు. బలి ఇవ్వాలని ఆయన, దేవునికి దహన బలి ఇవ్వాలంట, దేవునికి ఒక అర్పణ ఇవ్వాలంట. మరి అన్నీ ఉన్నాయి కదా, గొర్రె లేదే, దూడ లేదే, దేవుడే ఇస్తాడులే. ఆ మాటలు అంటూ ఉంటే కూడా ఈయన ఒక శోధన, ఒక వేదన. తండ్రి సొంత కుమారునే బలి కోరుతున్నాడు దేవుడు. ఆ శోధనను సహించి తన విశ్వాస జీవితాన్ని ఇంకా పెంపొందించుకొని ఆఖరి నిమిషంలో కట్టెల మీద కూడా తన కుమారుని కాళ్ళు చేతులు పెట్టి ఆ కుమారుని ఆ బలిపీఠము మీద పెట్టి ఆఖరికి లాస్ట్కి ఏం కత్తి ఎత్తేంత వరకు దేవుడు ఏం చేసినాడు తెలుసా? పరీక్ష పెట్టినాడు. కట్టెల మీద ఆ బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తేంత వరకు కూడా దేవుడు ఏం చేసినాడు తెలుసా? అబ్రహాము గారిని పరీక్షించినాడు. ఇలాంటి శోధనలు మనకు కలుగుతాయి. ఎందుకో? నీ విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడానికి, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని దేవుడు కనపరుచుకోవడానికి. అందుకనే విశ్వాసములకు తండ్రి ఎవరంట? అబ్రహాం. అంత మంచి బిరుదు దేవుడు ఒక స్టాంప్ వేసేసినాడు ఆయనకి. విశ్వాసులకు తండ్రి. విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో కొనసాగింపబడుతున్న వారందరికీ తండ్రి ఎవరంట? అబ్రహాం. మరి మనము పేరు రాసుకోండి. = ఇక్కడ ఏం డాష్ పెట్టుకుంటారో నీ ఇష్టం. మటను ముక్క కొరకు పడిపోయిన వాళ్ళము అని పెట్టుకుంటారా? ఆ పుణ్యాలకు ఈ పుణ్యాలకు పడిపోయిన వారము అని పెట్టుకుంటారా? ఆ గాలి ఈ గాలి వస్తే కాలికి ఒక దారం కట్టుకున్న వాళ్ళము అని అనుకుంటారా? ఆ గాలి ఈ గాలి వస్తుందని, ఆ కడుపు నొప్పి ఈ కడుపు నొప్పి వస్తుందని పైనుంచి కింది దాకా దాన్ని ఏమంటారు? ఏం తిప్పుతారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు అంటే, వానికి నెత్తి నుంచి పైన దాకా ఉప్పు తిప్పి ఉమ్మిరా, నా మీద కాదురా, దీని మీద ఉమ్మి, దీని మీద అని ఉమ్మి అనుకుంటారా? ఇక మీ ఇష్టం. అయితే నా దేవుడు అంటాడు, మీరు శోధింపబడుతూ ఉన్నప్పుడు శుద్ధ సువర్ణముగా మనం ఏం కావాలంట? మార్చబడాలి. ఒక బంగారము భూమి నుంచి తీయబడిన తర్వాత దానికి విలువ ఉండదు. ఆ బంగారము కాల్చబడి శోధించి కాల్చబడిన తర్వాత అది శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. మార్కెట్లోకి తీసుకువెళ్తే మంచి విలువ ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనకు నా దేవుడు జవాబిస్తాడు, తప్పిస్తాడు. అయితే మనం ఏం చేయాలా? విశ్వాసముతో, ఓర్పుతో ఆ పరీక్షను మనం అంగీకరించి ముందుకు కొనసాగించబడదుముగాక. ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగించబడతామో మనకు దేవుడు జీవ కిరీటాన్ని వాగ్దానం చేసిన దేవుడు మనకు జీవ కిరీటాన్ని ధరింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శోధింపబడు వారికి ప్రార్థన చేసుకుందాం మోకరించి. మార్గము చూపించి
తప్పించువాడవని. శోధింపబడు వారికి అందరం లేచి నిలబడదాం. మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ ప్రార్థన చేస్తున్నాం కళ్ళు మూసుకొని. విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని. నా సిలువ మోయుచు ప్రతి శోధన తప్పించడానికి శక్తిమంతుడు మన యేసయ్య. నీవు నేను ఎదుర్కొంటున్న ప్రతి శోధన నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ స్తోత్రమయ్యా. విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా స్తోత్రమయ్యా. హల్లెలూయా స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. నీలో కలుగుతున్న ప్రతి శోధనకు ఈడువబడకుండగా నా తండ్రి నాలో కలుగుతున్న ప్రతి శోధన నుండి నన్ను తప్పించండి. జయించే కృపను దయచేయండి. విశ్వాస పరిమాణాన్ని పెంపొంది